వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ వీడియోను 29 ఆగస్టు 2024 ఉదయం 10 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చేయడం జరిగింది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్, ముందుగా ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నాము నార్మల్ పెన్షన్ టైప్ నార్మల్ పెన్షన్ అంటే పెన్షనర్ యొక్క పే స్లిప్స్ ఏదైతే ఉన్నాయో basis for the month of August 2024, 1st August 2024 to 31st August 2024. సో ఏపీ గవర్నమెంట్. సో ఇక్కడ మనకు పెన్షనర్ యొక్క పే స్లిప్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి. సో కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇక్కడ మనకు ఎర్నింగ్ సైడు, అలాగే ఇక్కడ మనకు డిడక్షన్స్ టైప్ డిడక్షన్ సైడ్ కూడా. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే హైడ్ చేయడం జరిగింది, పర్సనల్ డీటెయిల్స్ని. సో ఒక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ టైప్, అలాగే నేచర్ ఆఫ్ పెన్షన్, సివిల్ పెన్షనర్, ఆర్పిఎస్. మనం ప్రజెంట్ ఆర్పిఎస్ 2022లో ఉన్నామండి. అంటే మనకు 11వ పిఆర్సీలో ఉన్నామన్నమాట. సో ఈ విధంగా స్టేట్ గ్రూపు డిఆర్ ఎలిజిబిలిటీ ఉంది. ఇవన్నీ మనకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకైతే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎర్నింగ్స్ అయితే ముందు పేమెంట్ సమ్మరీ అయితే చూద్దామండి. సో పేమెంట్ సమ్మరీ వచ్చేసి మనకి ఇక్కడ ఎర్నింగ్స్ వచ్చేసి 57,809 రూపీస్ అని అయితే ఉంది. డిడక్షన్స్ ఈహెచ్ఎఫ్ సబ్స్క్రిప్షన్ అయితే 300 రూపీస్ అయితే కట్ చేశారు. సో ఇంకా ఇతర ఖర్చులు అయితే ఏం లేవు. అంటే కమ్యూటేషన్ చేసుకోవడం కానీ, అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ ఇలాంటివి అయితే ఇక్కడ మనకేమీ కనిపించడం లేదు. సో ఇక్కడ మనకి డీటెయిల్గా ఫామ్ 16 డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే గ్రాస్ శాలరీ వచ్చేసి 68,368. ఇక్కడ మనం చూస్తున్నాము ఫ్రెండ్స్, ఇది పెన్షనర్కి సంబంధించి గ్రాస్ శాలరీ 6,83,198 రూపీస్ అయితే ఉంది. సో ప్రజెంట్ అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి, సో ఇంక్లూడ్ అండర్ హెచ్డి శాలరీతో కలిపి కూడా మనకు మొత్తం గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 6,83,000 అయితే ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది. ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ వచ్చేసి మనకు 30,820 రూపీస్ వరకు అయితే ఉండడం జరిగింది. సో ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు బేసిక్ పెన్షను డిఎన్ఎస్ రిలీఫ్ వచ్చేసి ఇక్కడ 19,445 రూపీస్ అయితే రావడం జరిగింది. అలాగే మెడికల్ అలవెన్స్ 500 రూపీస్ ప్రతి ఒక్క పెన్షనర్కి ఇదైతే వర్తిస్తుంది అనమాట. డిడక్షన్స్ ఇవన్నీ కూడా. సో మొత్తానికైతే పెన్షనర్ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నది. మనము ఈ విధంగా ప్రతి ఒక్క డీటెయిల్ ఎవ్రీ పే స్లిప్లో చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వెరిఫై చేసుకున్న తర్వాత మన బ్యాలెన్స్ ఎంత ఉంది, గ్రాస్ ఇవంతా మనం చెక్ చేసుకోవాలి. ఇక టోటల్ ఎంత ఉంది, నెట్ ఎంత, గ్రాస్ ఎంత అనేది టేక్ హోమ్ పెన్షన్. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు పెన్షనర్ యొక్క పే స్లిప్స్ అయితే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా చెక్ చేసుకోండి. పెన్షనర్ పే స్లిప్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఇది ఉద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగులు కూడా మీరు ఈ విధంగా ఎర్నింగ్స్ మరియు డిడక్షన్స్ చెక్ చేసుకొని పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు అందరికీ పే స్లిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరికి ఉద్యోగ పెన్షనర్స్కి పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనము నిధి సైట్ ఓపెన్ చేస్తాము. సిఎఫ్ఎంఎస్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఎంప్లాయీ విషయానికి వచ్చినట్టు ఎంప్లాయీ పే స్లిప్ అయితే వస్తుంది. ఇయర్ మంత్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వ్యూ మీద ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పెన్షనర్స్ కూడా సేమ్ అంతే అండి. పెన్షనర్ పే స్లిప్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం స్టేటస్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బిల్లు చెక్ చేయగా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉంది. ఇంకా ఈ బిల్లు డీటెయిల్స్ అయితే యాక్టివిటీ బిల్ అప్రూవల్ అయితే పొందిందనమాట. సో అప్రూవల్ పొందిన టైం డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
ఇక్కడ మనం మన కొన్ని బిల్లులు స్టేటస్ చెక్ చేయగా ఇవి కూడా కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇందులో మరికొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఈ విధంగా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులు మనకొచ్చేసి 31 ఆగస్ట్ లోపల ఏవైతే బిల్లులున్నాయో అవన్నీ 31 ఆగస్ట్ లోపల ఆర్‌బీఐ ఈ-కుబేర్ స్టేజ్‌కైతే చేరుకుంటాయన్నమాట. సో, మనకు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 27న మనకైతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన 3,000,00,00,000 సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అయితే ఆర్‌బీఐలో నిక్షిప్తమై ఉంది కాబట్టి, ఇంకా మిగిలిన అమౌంట్ 2,500,00,00,000 రూపాయలని కూడా సో, మొత్తం 5,500,00,00,000 రూపాయలైతే పెన్షన్‌కి సంబంధించి జీతాలు, పెన్షన్‌లకు సరిపోతుంది. సో, కాబట్టి ఈ 5,500,00,00,000లో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2,500,00,00,000 ఆర్‌బీఐ నుంచి ఇచ్చిన సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వచ్చిన అమౌంటు. సో, మొత్తం కలిపి ఆర్‌బీఐలో నిక్షిప్తమై ఉన్నది కాబట్టి, మనకు ఈ బిల్లు ఎట్లా లేదన్నా కూడా ఆగస్టు 30వ తేదీ లేదంటే 31వ తేదీ లోపల మనకి ఇవన్నీ కూడా ఆర్‌బీఐ ఈక్వెల్ స్టేజ్‌కైతే బిల్లులు చేరుకునే అవకాశం ఉందండి. సో, కాబట్టి అటువంటి బిల్లులన్నీ కూడా సెప్టెంబర్ 1వ తేదీ అంటే ఆదివారం రోజున అయితే జమ కావడం జరుగుతుంది. సో, ఈ విధంగా 1వ తేదీనే ఆల్మోస్ట్ చాలా బిల్లులైతే ఈసారి జమ కాబోతున్నాయనేది తాజా సమాచారం అండి. సో, మీరు కూడా మీ బిల్ స్టేటస్ చెక్ చేసుకోండి. సో, మీ బిల్ స్టేటస్‌లో ఆహ్, మీకు బిల్ అప్రూవల్ అయిందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకొని కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా మరోవైపు మనం ఈడ చూసుకోవచ్చు. ఈ సామాజిక పెన్షన్‌లపై కూడా మనకైతే కీలక ప్రకటన అయితే ఉందండి. ఏంటంటే 1వ తేదీనే పెన్షన్ పంపిణీ చేసేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లు ఆగస్టు 31 శనివారం అందించాలి అని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో, ఆ రోజు ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఆగస్టు 31వ తేదీన పెన్షన్‌లు తీసుకొని సెప్టెంబర్ 2న ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిందండి. సో, ఇక్కడ మనకు సామాజిక పెన్షన్‌లో అయితే ఆదివారము మనకు తప్పనిసరిగా వాలంటీర్లు కాకుండా ఈసారి సచివాలయ ఎంప్లాయీస్ సచివాలయం ఎంప్లాయీస్ పంచాలి కాబట్టి వాళ్ళకి ఆదివారం సెలవు ఉంటుంది. అందుకోసం సామాజిక పెన్షన్‌లు 1వ తేదీన కాకుండా ఈ విధంగా శనివారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా ఏమైనా మిగిలిన వారికి సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం అయితే అందించాలని. కానీ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే అట్లా కాదండి. సో, సండే అయినా, మండే అయినా హాలిడే అయినా, సెలవు దినమైనా, పండగ దినమైనా కూడా ఈ కుబేర్ సిస్టమ్ ప్రకారంగా మనకు 1వ తేదీన జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయనేది తాజా సమాచారం. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.